హలో, నాగవల్లేనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేనమ్మా జానకిని, గోపాల్ వాళ్ళ అమ్మని. ఓ, జానకి గారు మీరా? ఉమ్, చెప్పండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏమైనా సమస్య? సమస్య ఎందుకుంటుంది? పెళ్లి క్యాన్సిల్ అని చెప్తావేమోనని ఆశపడ్డాను. మా వాడికి మీ రాధ చాలా బాగా నచ్చింది. మీకు మా సంబంధం నచ్చిందని చెప్పారు కాబట్టి నిశ్చితార్థానికి ముహూర్తం చూసుకుంటే మంచిది కదా అని. అత్త, అప్పుడే నిశ్చితార్థం అంటోంది. ఇంకా జాతకాలు చూడలేదని చెప్పు. సంబంధం కుదిరింది కానీ జాతకాలు కుదిరాయో లేదో చూసుకోవాలి కదండి. అప్పుడే నిశ్చితార్థం దాకా వెళ్లారు. ఆ విషయం గురించి చెప్పడానికి నేను మీకు ఫోన్ చేశాను. జాతకాలు చూడ్డానికి మాకు తెలిసిన పంతులు గారిని రేపు రామాలయంకి రమ్మని చెప్తాను. మీరు కూడా రాధ జాతకం తీసుకొస్తే అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మీరేమంటారు? నేను వద్దంటే నా మొగుడు ఊరుకుంటాడా? ఉరితాడుకి నన్ను వేలాడదీస్తాడు. సరేనండి, వస్తాం. సంతోషం. పంతులు గారితో మాట్లాడాక మీకు టైం చెప్తాను. మంచిది, ఉంటాను. ఉంటానండి. ఏమంటుందే? జాతకాలు చూసుకోవటానికి రేపు గుడికి రమ్మని చెప్పింది. పెళ్లి విషయంలో మా ఆయన ఎంత తొందరపడుతున్నాడో అబ్బాయి వాళ్ళు కూడా అంతే తొందరపడుతున్నారు. కానీ రాధ మాత్రం గోపాల్కి మాత్రం నిజం చెప్పడం లేదు. చేతికందిన అవకాశాలన్నీ వదిలేసుకుంది. పోనీ నేనే ఏమైనా చేద్దామా అంటే ఆ ఖుషీ వాళ్ళ కుటుంబం గురించి నాకేమీ తెలీదు. నేనీ పెళ్లికెలా అడ్డుపడాలో అర్థం కావట్లేదత్తా. నీకు వాళ్ళ కుటుంబం గురించిన విషయాలు, ఆ మనుషుల మనస్తత్వాలు అన్నీ తెలుసు కదా. నువ్వే ఏదైనా ఐడియా ఇవ్వొచ్చు కదత్తా. అదే ఆలోచిస్తున్నానే. ఏం చేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది? హా, ఖుషి ఇంకా రాధే తన అమ్మ అనుకుంటుంది కాబట్టి రాధకి వేరే పెళ్లి జరుగుతుంది అని ఖుషికి తెలిస్తే చాలు, తనే ఎలాగైనా పెళ్లి జరగకుండా చేస్తుంది. మనమెవ్వరమూ చేయలేని పని ఆ చిన్నపిల్ల ఎలా చేస్తుందత్తా? ఖుషి పంతం గురించి నీకు తెలియదు నాగవల్లి. తన మనసులోకి ఏదైనా వచ్చింది అంటే అది సాధించేదాకా వదలదు. అందులోనూ రాధ తనకి దూరమవుతుంది అంటే అస్సలు ఊరుకోదు. అవునా? అయితే ఆ పాపని రేపు గుడికొచ్చేలా చెయ్యత్తా. బలరాం రాధకి పెళ్లి సంబంధం చూశాడు. కాసేపట్లో దానికి పెళ్లి చూపులు జరగబోతున్నాయి. రాధని చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. రాధ పెళ్లి చూపులకి సిద్ధపడింది అంటే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోవాలని నిర్ణయించుకున్నట్టుంది. కాని రాధ పెళ్లి చేసుకుని ఇంకొకరి సొంతం అయిపోతే ఖుషి పరిస్థితి ఏంటి? ఇకపై రాధ తనకి అమ్మలా ఉండలేదు అని తెలిస్తే ఖుషి తట్టుకోగలుగుతుందా? దేవుడా, ఎందుకు ఖుషినింత చిత్రవదకి గురి చేస్తున్నావు? ఆ పసిపిల్ల ఏం పాపం చేసింది? అమ్మా, ఖుషి, ఖుషి, ఏమైంది బంగారం?
ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈరోజు అమ్మని చూసాను నానమ్మ. ఎక్కడా? డాడీ నన్ను టాయ్ షాప్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి కార్లో వెళ్తూ కనిపించింది. నేను అమ్మ అమ్మ అని పిలిచాను, కానీ అమ్మకి వినిపించలేదు. నన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. బయటికి వెళ్లే ముందు అమ్మ కనిపించాలని గాడ్కి ప్రే చేశాను నానమ్మ. అనుకున్నట్టుగానే అమ్మ కనిపించింది, కానీ నేను అమ్మని కలవటం మిస్ అయ్యాను. పోనీలే, బాధపడకు, మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తుంది. నేను అమ్మని కలిసి సారీ చెప్పుంటే అమ్మ మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేది. ఇప్పుడు ఆ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదామంటే డాడీ అస్సలు చేయట్లేదు. నువ్వైనా ఒకసారి అమ్మకి కాల్ చేయి నాన్నమ్మ. నేను తనకు సారీ చెప్పాలి. నేను ఫోన్ చేస్తాను. డాడీకి తెలిస్తే నా మీద కూడా అరుస్తారు. డాడీకి ఎలా తెలుస్తుంది నానమ్మ? అమ్మ నన్ను క్షమించేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ప్లీజ్ నానమ్మ, నా కోసం ఒక్కసారి అమ్మకు కాల్ చేయి. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. రాజ్యలక్ష్మి గారు ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి రాజలక్ష్మి గారు. రాధకి పెళ్లి సంబంధం ఓకే అయిపోయింది భవానీ గారు. ఓ అలాగా. రేపు జాతకాలు కూడా చూసుకోబోతున్నారు. అవి కలిసాయంటే నిశ్చితార్థం పెళ్లి జరిగిపోతాయి. అవునా? అలా మాట్లాడుతున్నారేంటండి? మరి ఇంకేం చేయమంటారు? ఈ పెళ్లిని మనం ఎలాగైనా ఆపాలి. రాధ పెళ్లికి సిద్ధపడింది, కానీ దాని మనసు నిండా శ్యామ్ గారు ఖుషీలే ఉన్నారు. వాళ్ళకి దూరం అయితే అది జీవోత్సవంలాగే బ్రతుకుతుంది. ఇక్కడ ఖుషి కూడా రాధ కోసమే బాధపడుతోంది. రాధని కలిసే ఛాన్స్ మిస్ అయిందని ఏడుస్తోంది. రాధా ఖుషీలని మళ్లీ దగ్గర చెయ్యాలంటే నాకు ఆలోచన వచ్చింది భవానీ గారు.